నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీలోకి కడియెత్తు గ్రామ మాజీ సర్పంచ్ పరిమి వెంకటేశ్వరరావు జాయిన్ అయ్యారు. పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబుపై బొలిశెట్టి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రాజకీయాలకు అంబటి రాంబాబు అనర్హుడన్నారు. అంబటి రాంబాబు వ్యాఖ్యలను మాజీ ముఖ్యమంత్రి జగన్ సమర్థిస్తున్నాడని, మీరు ఎందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, అంత కొవ్వేంటని ప్రశ్నించారు. ఇల్లు ధ్వంసం చేయడం కాదు, బట్టలు ఒడదీసి రోడ్లపై తిప్పాలంటూ ఒకంత ఘాటుగా స్పందించారు. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏమవుతుందో అని ప్రజలు భయపడుతున్నారన్నారు. వైసీపీ నాయకులు చెట్టుకొకడు, జైల్లో ఒకడు, విదేశాల్లో ఒకడు ఉన్నాడంటే కారణం ఆ వెంకటేశ్వర స్వామి అన్నారు. మేము చేయాలనుకుంటే 3 సంవత్సరాల్లో ఏదైనా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కడియద్ద గ్రామ ప్రజలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన గౌరవ శాసనసభ్యుల వారు వచ్చేసారు కాబట్టి మన జనసేన బాహుబలి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మరి మన ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రసాద్ గారిని నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మన ప్రియతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు, జనసేన బాహుబలి, మన నియోజకవర్గ ఏ జిల్లాలోకి వెళ్ళనివ్వండి, ఏ పట్టణంలోకి వెళ్ళనివ్వండి, పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ఆదరణ కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో మన జనసేన పార్టీలో ఉన్నారంటే అది మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని మనందరం కూడా సాధారణంగా వేదికకు ఆహ్వానిస్తున్నాం. మరి ఈ రోజున ఏదైతే జనసేన కుటుంబంలోకి మరి సాదర స్వాగతం పలుకుతూ మన పరిమి వెంకటేశ్వర గోపే గారిని స్వాగతం. జై జనసేన, నాయకత్వం, జై జనసేన. వారందరినీ కూడా పార్టీలకు ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి పిలిచిన వారందరూ కూడా అలంచేటి నాగేశ్వర గారిని సాధారణ నివేదికలకు ఆహ్వానిస్తున్నాం. గంగుల నాగరాజు గారు, పాగనాటి దుర్గారావు గారిని, పాలాస కృష్ణ గారిని, గ్రామాధ్యక్షుడు కేదారేష్, దుర్గా పైగ్రామ, దుర్గా పైగ్రా వాసన కొంచెం వెనకెళ్ళా అన్న, కొంచెం వెనకెళ్ళండి, మీరు వెనకెళ్ళండి. వచ్చండి, ఏంచుకున్నాం. ఎలా తిరుగు చూడు. అదేవిధంగా నాకు వయసు ఇప్పుడు 64 సంవత్సరాలు వచ్చినాయి. నేను లేవు, ఉండొచ్చు పోవచ్చు, కానీ జనసేన పార్టీ అనేది ఎప్పుడు ఉంటుంది, కూటమి ఇప్పుడు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. మీరందరూ ఆయనకు అండగా ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇవాళ ఏదో అధికారం కోసం పారిపోయి జన సైనికులు మాకు అక్కర్లేదు. అధికారంతో పోరాడిన పార్టీ జనసేన పార్టీ. గత 5 సంవత్సరాల్లో కూడా ఎవరినే లెక్క చేయకుండా గొడవ పడిన పార్టీ జనసేన పార్టీ. నిద్ర లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి నిద్ర లేకుండా చేసిన పార్టీ జనసేన పార్టీ. జన సైనికులు వీర మహిళని విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా.
కాబట్టి ఇలాంటి పార్టీ ఇంకో 100 సంవత్సరాలు ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ పార్టీని నేను లేకపోయినా వదలొద్దని కోరుతున్నాను. ఎందుకంటే నేను పార్టీ వదిలేను, ప్రాణం వదిలేసి వెళ్ళినప్పుడు కూడా నా పార్టీకి జెండా కప్పుకుని పోతాను. అదేవిధంగా మీరు అందరూ ఉండాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేగాని వాళ్ళేదో అవసరం కోసం పార్టీలోకి రావచ్చు పోవచ్చు. కాంట్రాక్టర్లు రాక ఉద్యోగంగా ఉంది. ఈ రోజుకి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఎలక్షన్లో ఈయన వాగ్దానం ఇచ్చారు, కానీ ఆ వాగ్దానాలు ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అద్దానంలో ఉంది. ఇవాళ ఆర్థిక పరిస్థితి కూడా అద్దానంగా గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఆర్థిక పరిస్థితి అల్లకొల్లాలంగా తయారైంది. అది అభివృద్ధి చేసుకుంటూ అధినాయకత్వ ఆదేశాల మేరకు కూడా చంద్రబాబు గారిని నిన్న ఒక వ్యక్తి అడుగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబటి రాంబాబు అనరాని మాటలని సానుభూతి పొందడానికి ప్రజలను నచ్చగొట్టే కార్యక్రమాలు చేయడం డైవర్ట్ పాలిటిక్స్ అని తెలిపారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండే వ్యక్తిని అవమానించడం దారుణం. కల్తీలడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ డ్రామాలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకాశపు స్వామి, పరిమి రవికుమార్, పట్నాల రాంపండు, గొర్రెల శ్రీధర్, పద్మనాభ మురళి, సబ్బిని విసు, కృష్ణమోహన్, గంధం సతీష్, ఎస్కే బాచి, శ్రీరాములు, విజయలక్ష్మి, పోనుకుమాటి గంగరాజు, పోతురాజ్ సత్యనారాయణ, ముప్పిడి రమేష్, ముత్యాల శ్రీనివాస్, తనకన్ శ్రీనివాస్, గారపాటి భాస్కర్రావు, నల్లమిల్లి గోపిరెడ్డి, కళ్యాణం రామచంద్రరావు, మద్దుకూరు ధనరాజ్, డాక్టర్ జగన్నాథరాజు, పిచ్చుకుల వెంకటేశ్వరరావు, తన్నేటి సూర్యమన్ రాజు, అంబటి వాసు, చుండ్రు రాంబాబు, మల్లిక్, దళై తిరుమలరావు, కేఎస్ఎన్ రాజు, బాదంపూడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మీ అందరికీ తెలుసు. నిన్న జరిగిన సంఘటన గురించి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా క్లియర్గా పట్టొచ్చినట్టు కనపడతా ఉంది. ఎందుకంటే కల్తీ నెయ్యి విషయంలో మరేదో వాళ్ళకి క్లీన్ చిట్ వచ్చేసినట్టుగా సిట్టు అందులో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పి సిట్టు ఒప్పుకున్నట్టుగా. సరే, అక్కడ పక్కన పెడితే అసలు నెయ్యి అనేది నెయ్యి కలిసిందా పామాయిల్ కలిసిందా అంటే దాని దగ్గర ఎక్కడ కూడా ఆన్సర్ చేయకోకుండా మీడియాని మొత్తం కూడా వాడుకోవడం జరిగింది. అలాగే అది ప్రజల్లోకి పూర్తిగా వెళ్లకుండా మరి ఇంత ఘోరం చేసి 100 కోట్ల రూపాయలు మరి ఈవేళ అక్కడ అవినీతి జరిగిందన్నది మరి చెప్తా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఏదో ఒక డైవర్షన్ చెయ్యాలి. అదే ఉద్దేశంతో అంబటి రాంబాబు గారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా నిన్న ఆయన ప్రవర్తన ఉంది. పైగా మరి నాయకులు కాకుండా కార్యకర్తలు ఎలా ఉంటారో ఇతను మాట్లాడిన మాటలకి వాళ్ళకు కూడా బాధ కలిగించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి తల్లిని దూషించే పదాలు అందరికీ వినిపించే విధంగా మాట్లాడడం, మళ్ళీ వెంటనే నేను అలా మాట్లాడలేదని చెప్పడం, అది ప్రజల్లో ఆయనకి ఏదో సానుభూతి కలిగేస్తుంది, నేను జైలుకి వెళ్తే సానుభూతి కలిగేస్తుంది అన్న పరిస్థితుల్లో అతను నేను అన్నిటికీ సిద్ధపడి ఉన్నానని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తప్పితే ఎక్కడా కూడా మరి వాళ్ళ వాదనలో పసలేదు. అసలు ఎందుకు ఈ కార్యక్రమం చేశాడు అన్నది కూడా తెలియదు. నిజ నిర్ధారణ కోసం ఫ్లెక్సీలు వేశారు. నీకు అభ్యంతరం అయితే నువ్వు కూడా వేసుకో, నువ్వు ఇది కరెక్ట్ కాదు వాళ్ళు వేసింది ఇది అని చెప్పాలి. తప్పితే దాని మీద ఏదో ఒక కార్యకర్తల్ని, నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి, పరుష పదజాలంతో మాట్లాడి ఏదో రకంగా డైవర్షన్ చేయాలి ఈ ఇష్యూ నిన్న ఉద్దేశంతో మీరు
ఈ రకమైన పనులు చేస్తున్న పరిస్థితి ఉంది. మరి ఆవేళ పట్టాభి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక్క మాట ఆయన ఉద్దేశించి కూడా మరి పట్టాభి గారు మాట్లాడాల. మరి ఆ పదం నేను ఉచ్చరించను. ఆవేళ ఏదో చిన్న పదానికి ఎన్ని రకాలుగా పట్టాభి గారిని హింస పెట్టి ఏ రకంగా వాళ్ళ ఫ్యామిలీని అందరినీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయో ప్రజానీకం అంతా కూడా చూశారు. ఆ తరువాత కూడా పట్టాభి గారి మీద కక్షతోటి గన్నవరం ఇన్సిడెంట్స్ తీసుకుని అక్కడ ఏమీ జరగకోకుండానే వీళ్ళే గన్నవరం పార్టీ ఆఫీస్ మీదకి దాడి చేసి మళ్ళీ పట్టాభి గారిని నానా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు ఆవేళ ఉన్నాయి. గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వైసీపీ నేతల బృందం వెళ్లేందుకు ప్రయత్నించగా వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన పార్టీ నేతలు అడ్డుకోవడంతో నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి లోపలికి అనుమతించలేదు. దీంతో సజ్జల ఇతర వైసీపీ పార్టీ నేతలు ఇంటి బయటే ఉండిపోయారు. ఇంటర్నేషనల్ వైసీపీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ కోన శ్రీనివాసరావు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్రం నలుమూల నుంచి సుమారు 4,000 మంది ఆర్య వైసీపీ ప్రముఖులు నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, తెలంగాణ రాష్ట్ర ఐవీఎఫ్ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన ఐవీఎఫ్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు రమేష్ అగర్వాల్, మాజీ శాసనసభ్యులు చలనచిత్ర నిర్మాత అంబికా కృష్ణ, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డోండి రాకేష్ హాజరయ్యారు. ముందుగా సుమారు వాసవిమాత దేవాలయంలో పూజలు చేసిన అతిథులు 100 కార్ల ర్యాలీతో వాసవిమాత ఆలయం నుంచి ప్రమాణ స్వీకార వేదిక కమ్మ కళ్యాణ మండపానికి బాణాసంచాల నడుమ ప్రత్యేక పాటలతో పూలవర్షం కురిపిస్తూ ఉండగా కళ్యాణ మండపానికి హాజరయ్యారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా పర్యవేక్షణలో డాక్టర్ కోన శ్రీనివాసరావు డాక్టర్ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మహిళా విభాగం, యువజన విభాగం, సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివిధ కమిటీలు, రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు ప్రమాణ స్వీకారాలు చేశారు. ముఖ్య అతిథి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు, కొండేటి రోసయ్య వంటి మహనీయులు రాష్ట్రం కోసం అసువులు బాస్తే వారిని సామాజిక వర్గాలకు అంటగట్టడం మంచిది కాదని హితో పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆర్య వైశ్యులకు ఎవరైనా అర్హులై సేవా కార్యక్రమాలు అందకపోతే వారికి ఐవీఎఫ్ ద్వారా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, మాజీ సీఎం రోసయ్య 300 విగ్రహాలు ఆయన సొంత ఖర్చుతో ఇస్తానని తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు సేవ చేయడం జీవితంలో లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నానని చెప్పిన డాక్టర్ కోన సమాజ సేవే నిజమైన పండుగను వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ల్యాప్టాప్లు, పేద మహిళల కుట్టు మిషన్లు, గ్రైండర్లు అందజేయడంతో పాటు ఉచిత వైద్య సేవలు, మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కొనసాగుతాయని ఆయన హామీ ఇచ్చారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోరెల శ్రీధర్ మాట్లాడుతూ నిన్నటి రోజున సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు దుర్భాషలాడి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా చూడకుండా ఈ వైసీపీ నాయకులు తమ నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, కుటుంబ సభ్యులను కూడా వదలకుండా ఇలా బూతులు మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. అంబటి రాంబాబుపై కఠిన చర్యలు తీసుకుని భవిష్యత్ కాలంలో మరెవరూ కూడా ఈ విధంగా మాట్లాడడానికి భయపడే విధంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, లేకుంటే రాష్ట్ర మంత్రుల తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉవ్వెత్తున తిరగబడి ఈ వైసీపీ నాయకులను రోడ్డు మీద తిరగకుండా చేస్తామని హెచ్చరించారు. సీఎం గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలకు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణం మరియు ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ వల్లవల మల్లికార్జునరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అధికారంలో ఉన్నప్పుడు మంత్రిని కూడా మర్చిపోయి ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు ప్రజలు సిగ్గుపడే విధంగా అతని యొక్క వ్యాఖ్యలు కానీ అతని యొక్క మాట తీరు కానీ ఉండే పరిస్థితులు చూసాం. మరి అదే కోణంలో ఈరోజు ఏదైతే కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూలో కొన్ని రసాయనాలతో కలుషితమయ్యి పాల పదార్థాలు లేకుండా నెయ్యిని వాడారని చెప్పి సిట్టు నుంచి తీర్పు వస్తే దాన్ని అంగీకరించలేక డైవర్షన్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి అలవాటు. గత ప్రభుత్వంలో చూసాం.
ఏదైతే వాళ్ళు తప్పు చేస్తే అది తప్పు కాదు ఒప్పు అని చెప్పేసి మన మీద పడిపోయి మా మీద కేసులు పెట్టిన పరిస్థితులు గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వంలో చూసాం. కానీ ఈరోజు అటువంటి దుర్భాషలాడే ఒక మాజీ మంత్రి ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయి 4వసారి ముఖ్యమంత్రి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడటమే కాకుండా వారి తల్లి గారిని అవమానించే విధంగా కూడా దారుణాతి దారుణంగా మాట్లాడిన వ్యక్తి ఈ అంబటి రాంబాబు. అటువంటి వ్యక్తులను ఏదైతే చట్టం మరి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తుందో ముఖ్యమంత్రి అని కూడా లేకుండా తల్లిని అవమానించడం, ఓ ముఖ్యమంత్రి గారిని అవమానించడం ఎంచేతంటే ఏదైతే లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అని సిట్టు ద్వారా ఒక తీర్పు వచ్చిందో దాన్ని డైవర్షన్ చేయడం కోసం ఇదైతే మనకి ఏదైతే కలియుగదేవి వెంకటేశ్వర స్వామి మొన్నే పాతాళానికి ఆయన తొక్కి 11 సీట్లు ఇచ్చారో ఇంకా ఇది వెలుగులోకి వస్తే ఇంకా మన పార్టీ భూస్థాపితం అయిపోద్ది, మనకి రాష్ట్రంలో మనుగడ ఉండదని చెప్పి ఈరోజు దీన్ని ఈ రాష్ట్రంలో వెలుగు చూపాలని చెప్పి డైవర్షన్ చేసే పాలిటిక్స్ చేసే వ్యక్తులు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులు. అటువంటి వ్యక్తులు మరి మేము నిజంగా ధైర్యంగా చెప్తా ఉన్నాం. ఏదైతే భారతీయ గారిని మా పార్టీ నాయకుడు కిరణ్ అనే వ్యక్తి ఒక మాట వదిలేడని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చట్టరీత్యా తను అరెస్టు చేసి లోపలేసిన సంఘటన మొన్నే చూసాం. అది నిబద్ధత నిజాయితీ కలిగిన నాయకుడి యొక్క లక్షణం. అంతేగాని మా నాయకులు బూతులు మాట్లాడతారు, మా నాయకులు ఇష్టం వచ్చినట్టు ధర్నా లేకపోతే ఇళ్ల మీదకి వచ్చి దౌర్జన్యాలు చేస్తారు అని చెప్తే ఈరోజు ఎవరు ఊరుకునే పరిస్థితుల్లో లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంబటి రాంబాబు అనే వ్యక్తికి ఖచ్చితంగా చట్టరీత్యా ఏ చర్యలు అయితే ఉంటాయో ఆ చర్యలు చేపట్టాలని ఓ ముఖ్యమంత్రి మీద మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి తగిన శిక్ష విధించకపోతే ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా మరి ఒక తాటి మీదకి వచ్చి ఇటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని అందరం కోరుకుంటూ ఏదైతే ఈ దుర్భాషల్ని మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.